నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు సాధారణ మనిషిగా జనాల మధ్య ఉండి వారి మంచి చెడులు తెలుసుకొని వారికి అండగా ఉంటున్నారు మాజీ మంత్రి కుటుంబ సభ్యులు చిలకలూరుపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భూ కబ్జాలు దందాలు అక్రమంగా కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు ప్రతిపాటి మాట్లాడుతూ అమరావతి పోలవరం పూర్తి కావాలన్నా పేదల కళ్ళల్లో ఆనందం చూడాలన్నా తెలుగుదేశంతోనే సాధ్యం పల్నాడు జిల్లా నర్సరావుపేట చిలకలూరుపేట నియోజకవర్గం లోమాజీ మార్కెట్ యార్డు చైర్మన్ బంతినేని శ్రీనివాసరావు సజీవ దహనం చేసుకుంటూ అన్నారు మాజీ మంత్రి విడుదల రజని కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలు భూ కబ్జాలు పుట్టలు పుట్టలుగా బయటపడుతున్నాయి కోట్ల రూపాయల విలువైన ఆస్తులను భూ కబ్జాలు చేసి చిలకలూరిపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దందాలు చేసి అక్రమంగా కోట్ల రూపాయలు దండుకున్న మంత్రి విడుదల రజని కుటుంబ సభ్యులు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు వంశస్థులు భూస్థలాలను ఏ విధంగా కబ్జా చేశారో వివరంగా తెలియపరుస్తూ తక్షణమే మా భూమి మాకు అందించాలి లేదంటే మాజీ మంత్రి విడుదల రజని వారి మామ విడుదల లక్ష్మీనారాయణ ఇంటి ముందు సజీవ దహనం చేసుకుంటానని బత్తినేని శ్రీనివాసరావు ఆవేదనతో మాట్లాడారు మాజీ మంత్రి విడుదల రజని కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలు భూ కబ్జాలు ఒక నివేదికగా సీఎంకి డిప్యూటీ సీఎంకి చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుకి వినతి పత్రం అందజేస్తామన్న బత్తినేని శ్రీనివాసరావు తక్షణమే మా పొలాలు మాకు అందజేయాలని ఆయన కోరారు ప్రజలందరికీ నా నమస్కారాలు. నా బాధ ఎలాగొట్టుకుంటున్నాను. ఇది ఒక విడుదల లక్ష్మీనారాయణ గారు గ్రౌండ్ ఏర్పాటు చేసి ఒక ద్వారం పెట్టాడు. ఈ భూములు ఈ దాదాపుగా 50 సెంట్లు ఉండాల భూమిని చివరికి 5 సెంట్లు దాకా తెచ్చాడు. మా పక్కన మా స్వాతంత్ర సమరయోధులు మేము పురుషోత్తపట్నానికి మా స్వాతంత్ర సమరయోధులు భూములు శ్మశానం భూములు ఇవి గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పని మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఇచ్చేసి రౌడీలతో మీ పిల్లల్ని మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామనే ఉద్దేశంతో చేసి మా చేత అక్రమంగా తెచ్చి దొంగ సంతకాలు పెట్టించుకొని ఈ భూమి మా ముత్తాతల సమాధి ఈ తర్వాత మా తాత సమాధి మా తాత స్వతంత్ర సమరయోధి మేము పురుషోత్తపట్నంలో పశువుల హాస్పిటల్కి స్థలం ఇచ్చాము. గాంధీ బొమ్మ ఆ రోజు స్వాతంత్ర సమరయోధులుగా మేము ఇచ్చాం. స్వాతంత్ర సమరయోధులకు ఒక పెన్షన్ కూడా తీసుకోలేదు. వీళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి మేము ఎమ్మెల్యేని ఈ కార్ చేస్తాం నేను చంపుతాం ఈ శ్మశానం రాయిపోతే మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి ఫస్ట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం ఈ ఊళ్ళో అని చెప్పని మమ్మల్ని బెదిరించి ఈ శ్మశానాన్ని రాసుకున్న ఘనత విడుదల లక్ష్మీనారాయణది. మాకు తగిన న్యాయం చేయకపోతే మేము ఈ శ్మశానంలోనే మా అన్నదమ్ములు మా అందరం కూడా మా పిల్లలు మేమంతా కూడా కిరసనాలు పోసుకొని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం. వాళ్ళ మీద చర్యలను తీసుకోవాలి. దీని గురించి ఎంక్వైరీ తీయాలి. ఎంత అక్యుపేషన్ ఎంత పొలం ఉంది రిజిస్టర్ ఆఫీసులో ఆ రోజులు బెదిరించి సంతకాలు పెడతారు రా కొడకలారా లేదా అని చెప్పని ఇది చేసి ఈ లక్ష్మీనారాయణ ఓడు రిజిస్టర్ ఆఫీసులో ఏళ్తా మమ్మల్ని ముట్టగుడికి ఈ శ్మశాన్ని కూడా రాసుకున్నాడు. మా బతిని సపరేట్ శ్మశానం మేము అరెకరం మీసుకుంటే ఎకరం కూడా ఇది కూడా ఇదంతా ఆక్యుపై చేశాడు. అంతమంది భూములు దున్నుకున్నాడు. తదుపరి ఇదంతా ఇచ్చేసి మమ్మల్ని అన్యాయం చేశాడు. మా కుటుంబాన్ని మమ్మల్ని కాపాడాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారికి త్వరలో పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని మంత్రివర్యుల్ని అందరిని మా స్థానిక శాసన పుల్లారావు గారికి మా బాధ చెప్పుకొని మా ఎన్ని చెప్పి మాకు తిరిగి ఇచ్చిన దాకా మేము ఊరుకోలేదంటే మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ ఇంటి ముంగలే. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచారని టీడీపీ నేత డాక్టర్ సురేష్ బాబు అన్నారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
పెన్షన్ల లబ్ధిదారులకు నగదును అందజేసి స్వీట్లు పంచిపెట్టారు. గడప వద్దకే వెళ్లి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవ్వతాతలకు, వితంతు మహిళలకు తదితరులకు పెన్షన్ నగదు 7,000 రూపాయలను అందిస్తున్నారని, పెన్షన్ లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోపీనాథ్, దళిత నాయకుడు, కౌన్సిలర్ అభ్యర్థి, మాజీ కోఆప్షన్ నెంబర్, వికలాంగుల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ప్రత్యేకంగా కొత్తపేట గ్రామస్తులందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నెరవేర్చిన 5 హామీల్లో మొట్టమొదటిది ప్రతి ఒక్క పెన్షన్దారుడికి 3,000 నుంచి ఒకేసారి 4,000 చేస్తూ గత 3 నెలలది 1,000 రూపాయలు కలుపుతూ 7,000 రూపాయల డబ్బులు నగదును ఈరోజు ప్రతి అవ్వాతాతకు ఇవ్వడం జరుగుతోంది. దాంతో భాగంగా ఈరోజు కొత్తపేటకు వచ్చాం. ఇక్కడున్న అవ్వాతాతలందరూ చాలా సంతోషంగా, ఒక పండగ వాతావరణంతో వాళ్ళందరూ కూడా ఈ 7,000 రూపాయలు తీసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మొదటి హామీని నెరవేరుస్తూ ఇంకా మిగతా 4 హామీల మొదటి సంతకాలు పెట్టి అందులో చాలా వరకు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలందరూ గట్టిగా బలపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఏ విధంగా అయితే గత ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందో, నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం చేయరని చెప్పి వాళ్ళు చెప్పిన తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి వాళ్ళ దగ్గరికే వెళ్లి సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 7,000 రూపాయలు నగదు ఇవ్వడమే కాకుండా ప్రతి నెల ఏ విధంగా అయితే గతంలో ఏ విధంగా అయితే ప్రతి ఇంటిలో పెన్షన్ ఇచ్చేవాళ్ళో దానికంటే గొప్పగా, దానికంటే చక్కగా ఈ నెల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలకైతేనేమి, వికలాంగులకైతేనేమి, విడోలకైతేనేమి, అదేవిధంగా హెల్త్ బాగలేకుండా ఇంట్లో ఉన్న వారికి అయితేనేమి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రకటించారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయలు అంటే 3 నెలలు కలిపి ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కుప్పం కొత్తపేట, కూర్మాయపురం, మరి ఇందిరా కాలనీ అందరూ కలిసి కుప్పం కొత్తపేటను ప్రజలందరూ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలా ఉంటుంది అని చూపించే విధంగా ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సంతోషంగా అవ్వాతాతలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెన్షన్దారులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి స్వయంగా మా నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కలిసి ఎంతో సంతోష వాతావరణంలో, పండుగ వాతావరణంలో దీన్ని మేము చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్లి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే అమలు చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సంక్షేమ శకానికి నాంది పలికిన రోజుగా జూలై 1 రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుందని అన్నారు. పేదరికం నిర్మూలన, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించే దిశగా రాష్ట్రం కొత్త ప్రయాణం మొదలైందని తెలిపారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వమని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని, సంపదను పెంచాలని, దాన్ని పేదలకు అందే విధంగా చేయడమే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు.
రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నా, అమరావతి పోలవరం పూర్తి కావాలన్నా, పేదల కళ్లల్లో ఆనందం చూడాలన్నా తెలుగుదేశంతోనే సాధ్యమని ప్రజలంతా భావిస్తున్నట్లు తెలిపారు ప్రత్తిపాటి. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లతో ముందుకు పోవడము, పేదవాడి కళ్లల్లో ఆనందం చూడడమే ఈ ప్రభుత్వం లక్ష్యమన్నారు. పక్కకు జరగండి సార్, అందరూ వస్తారు. ఒక్కటే వస్తారు, అందరు రారు. మీరు పక్కకు జరిగితే అందరూ వస్తారు. ఏదైతే ఎన్నికలకు ముందు ప్రామిస్ చేశారో, ఎన్నికలకు ముందు మాట ఇచ్చారో, ఇచ్చిన మాటనే ఒక గంట కూడా గడవకుండా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల వరకు, 7,000 నుంచి 15,000 రూపాయల వరకు వివిధ రకాలైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి పేదవారిని, సమస్యలు ఉన్నటువంటి వారిని, దివ్యాంగుల్ని, అదేవిధంగా విభిన్న ప్రతిభావంతుల్ని, చేనేతల్ని, ఒంటరి మహిళల్ని, అవ్వతాతల్ని, వృద్ధులు, వితంతువులు అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పెనుమాక గ్రామంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పిఠాపురంలో, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో శాసనసభ్యుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇది ఒక పండుగ. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక పండుగ. 4,200 కోట్ల రూపాయలు సుమారుగా ఈరోజు గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, 4,200 కోట్లు ప్రభుత్వ ధనాన్ని పేదలకు అందించడం జరుగుతుంది. ఒక పండుగ వాతావరణంలో ఎవరి ముఖంలో చూసినా ఆనందం, నవ్వులు కనపడతా ఉంది. ఇది పేదవాడి కష్టాలు తెలుసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం. అందుకనే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 34 మంది చనిపోయారు. 2 లక్షల మంది సిబ్బంది ఉంటే పెన్షన్లు పంపిణీ చేయడానికి వాలంటీర్లను ఒక కుంటి సాగు చెప్పి 34 మంది ప్రాణాలు బతికొన్నటువంటి గత ప్రభుత్వం. వాళ్ళ పేరు చెప్పడం కూడా సిగ్గుచేటు. వాళ్ళ పేరు చెప్పడం కూడా ఈ రాష్ట్రంలో చెప్పకుండా ఉంటేనే మంచిది. ఇంకా ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి వారు వాళ్ళ పేరు కూడా తలుచుకోకుండా గత ప్రభుత్వం అంటేనే గౌరవం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి మీడియా ద్వారా అవాస్తవాలని ప్రజలకు విషంలాగా చిమ్మి మోసం చేసినటువంటి గత ప్రభుత్వం, గత పాలకులు. అటువంటి పాలన నుంచి ప్రజలు ఈరోజు బయటపడ్డారు. అటువంటి పాలన మాకు వద్దని బుద్ధి చెప్పారు. కనుక ఈరోజు పండుగ వాతావరణంలో 65,18,000 మందికి ఈరోజు ఈ యొక్క పండుగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. 25,000 డిఎస్సి మెగా టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద డిఎస్సి నిరుద్యోగుల మహాధర్నాను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నీల వెంకటేశం మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్లు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్న విద్యార్థులు ర్యాంకులు సాధించాలని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా డిఎస్సి విద్యార్థులకు అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని నీల వెంకటేశం ప్రభుత్వానికి హెచ్చరించారు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం అనేది గోడుగు. బీడీడీడీ పిల్లలు, అదేవిధంగా టీచర్లు, అదేవిధంగా మరి నిరుద్యోగులు ఎవరికి గోడు విన్నపించుకుంటారు? సీఎం గారు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మరి అందుబాటులో ఉంటాడా అంటే చిక్కడు దొరకడం. నాయకత్వంలో మీకు
మెసేజ్ ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీరు కళ్ళు తెచ్చి మెగా డిఎస్సి 25,000 పోస్టులతో భర్తీ చేయకపోతే బీసీ బిడ్డ అదేవిధంగా నిరుద్యోగుల పక్షవాతాన్ని మరి ఎక్కడికక్కడ ఉద్యోగాలన్నీ మీద ఎస్జిటి పీజీటీ పిల్లలు కూడా ఎక్కడ అసలు ఉద్యోగాలు లేక ఇలా కాలేజీలలో స్కూళ్లలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు ఆర్కెస్ట్రా నేతృత్వంలో డిఎస్సి మెగా డిఎస్సి 25,000 టీచర్ పోస్టులతోని భర్తీ చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు లేక విలవిలబోతున్నాయి. దాదాపుగా 4,500 స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఖాళీగా ఉంటే నామమాత్రంగా తూతూ మంత్రంగా ఫిలప్ చేయడం జరుగుతుంది. రెండవది పీటీ టీచర్లు లేరు, డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లు లేరు. అదేవిధంగా ఇంకోటి ఇవాళ ప్రైమరీ స్కూల్లో కానీ మన హై స్కూల్లో కానీ కాలేజీలలో పీఈటీలు లేక విద్యా ప్రమాణికలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే చదువుకు ఒత్తిడి పడి పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితి ఏర్పడుతుంది, మనం చాలా వరకు చూస్తున్నాం. కాబట్టి వెంటనే 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దాలనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు చెప్పారు, కార్పొరేట్ ధీటుగా నేను ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతా అన్నారు. ఎక్కడ పోయినాయి? ఇలా రెసిడెన్షియల్ పేరుతోని ప్రభుత్వ పాఠశాలనే తాళాలు వేశారు. కాబట్టి అవన్నీ కూడా ఓపెన్ చేసి ఇలా పిల్లలు తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అప్పు చప్పు చేసి ప్రైవేట్ పాఠశాలలో ఇబ్బందులకు గురవుతున్నా కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు ఇలా ఒక ఎంబీబీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సివిల్లో కానీ మంచి ర్యాంకులు సాధించారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు ఎక్కడ కనుమరుగయ్యాయని చెప్పేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. వెంటనే మెగా డిఎస్సి 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీడీ చేసినటువంటి విద్యార్థులు మరి 4 లక్షల మంది విద్యార్థులతోని చలో ప్రగతి భవన లేదంటే చలో సెక్రటరేట్ మీరు నిర్ణయించుకోరని చెప్పి వెంటనే ఒక విద్యాశాఖ మినిస్టర్ కూడా లేకపోతే ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందని చెప్పి డిమాండ్ చేస్తూ ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టించుకొని బ్రాహ్మణులను మోసం చేసిన కమలాకర్ శర్మ కేసును సిసిఎస్ నుండి సిఐడికి బదిలీ చేసి సిట్ ఏర్పాటు చేయాలని ధన్వంతరి బాధితుల ఫోరం కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అగ్రిగోల్డ్ కుంభకోణం కన్నా ఇది పెద్దదని, సుమారు 3,000 మంది బాధితులు ఉన్నారని, దాదాపు 1,000 కోట్లు మోసం చేశారని ఆరోపించారు. ధన్వంతరి ఫౌండేషన్ లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను డైరెక్టర్లుగా నియమించుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందులో ప్రవాస భారతీయులు, అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు ప్రముఖ ప్రాంతాలలో నివసించే బ్రాహ్మణులు ధన్వంతరి ఫౌండేషన్ లో పెట్టుబడులు పెట్టారని తెలిపారు. అధిక వడ్డీ పేరుతో 1,00,000 నుంచి 10 కోట్ల వరకు బాధితుల నుంచి దోచుకున్నారని తెలిపారు. ఈ డిపాజిట్ దారుల్లో చాలా మంది 75 ఏళ్ల పైబడిన వారే ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల కోర్టు నుండి బెయిల్ పై బయటకు వచ్చిన కమలాకర్ శర్మ బ్రాహ్మణులను మోసం చేసి కూడగట్టుకున్న ఆస్తులను అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ప్రభుత్వం ధన్వంతరి బాధితులకు న్యాయం చేయాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి ఐజీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, బ్యాంక్ మేనేజర్లు కూడా అందులో విక్టిమ్స్ గా ఉన్నారు. మీకు చెప్తున్నాం. పైన పివిఆర్కే ప్రసాద్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని ఒక్క నిమిషం ఫైనల్ గా ఏంటంటే వాడు మ్యాగజైన్లో వాళ్ళు ఉన్నట్లుగా చూపించాడు. ప్రచారం ఈ రోజు కూడా కొత్త బకరాలు కూడా దొరికే అవకాశం ఉంది. వాడికి సహాయం చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే జనరల్ గా ఒక సిసిఎస్ పోలీసుల దగ్గర పోయి గట్టిగా ఎవరు ఏమి రికార్డ్స్ అడగలేరు. కాబట్టి బాధితులందరికీ కూడా సహకరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది విషయం. అసలు ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేసిన పంతంగి కమలాకర్ శర్మ అనే నిందితుడు ఈ రోజు సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ పై బయట వచ్చినాక కూడా తన సొంత ఆస్తులంటూ ప్రకటించుకొని 3,000 మంది గల బాధితుల డబ్బులని అన్యాయంగా కలెక్ట్ చేసిన డబ్బులతో కూడిన ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకి విక్రయిస్తున్నాడని తెలిసి ఆ విషయంలో సిసిఎస్ వాళ్ళు వెంటనే చొరవ తీసుకుని దీనిలో కమలాకర్ శర్మను ఎటువంటి క్రయ విక్రయాలు చేయకూడదని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే
ధన్వంతరి కమలాకర్ శర్మ ఎంతమంది దగ్గర కలెక్ట్ చేశాడు అనేది ఆయన ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని సిఐడి ద్వారా కానీ లేకుంటే వాళ్ళే ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి బాధితులందరికీ కూడా న్యాయం చేయాలని చీఫ్ సెక్రటరీ గారికి అండ్ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో రాష్ట్ర డీజీపీ గారు వెంటనే స్పందించి సిసిఎస్ లెవెల్లో కాకుండా ఇంకా హై లెవెల్లో ఒక కమిటీని వేయాలని విజ్ఞప్తి చేయాలని. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు పర్యటించారు. సీఎం చంద్రబాబు సాధారణ మనిషిగా జనాల మధ్య ఉండే వారి మంచి చెడులు తెలుసుకుని వారికి అండగా ఉంటున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న సీఎంకు ఎప్పుడు బటన్ ఒత్తడానికి సరిపోయిందని, మేలు చేసిన దాఖలాలు ఎక్కడా లేవని విమర్శించారు. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి పెన్షన్ అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ రోజు ఉదయాన్నే 5 గంటలకే సీఎం పెన్షన్ కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందానికి లోనయ్యానని అన్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా తెలిసే విధంగా మన పనితీరు ఉండాలని సూచించారు. ఈ 5 సంవత్సరాలలో ప్రజల హృదయాలలో మనం చెరగని ముద్ర వేయాలని కార్యకర్తలకు సూచించారు. సార్ నువ్వు పట్టుకో సార్ అట్లా సహాయ సహకారాలు అందిస్తారు. మన రాష్ట్రం మొత్తం చంద్రబాబు వైపు చూసింది, దేశమంతా కూడా చంద్రబాబు వైపు చూసింది. మనం ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి దిగ్విజయం అందించారు. అందరూ కూడా నీతి నిజాయితీమైన పరిపాలన చేసేవాళ్ళు. మన రాష్ట్రం అన్ని విధాలు కూడా అభివృద్ధి అవుతుంది. దానికి నిదర్శనం మొన్నే మన నరేంద్ర మోడీ గారు స్టేజ్ పైన ఒకటే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ రాష్ట్రం ఎంత అభివృద్ధి అవుతుందో దేశంలో కూడా ఆయన పాత్ర అవసరమని, దేశంలో కూడా ఆయన పాత్ర ఈ రోజు ముఖ్యమైన పాత్రగా పోషించబోతున్నారు. మన రాష్ట్రం ఈ గడిచిన 5 ఏళ్లు సర్వనాశనమైంది. ఏ రోజు కూడా ఈ ప్రతిపక్ష నాయకుడికి హోదా కూడా కోల్పోయే పరిస్థితుల్లో ప్రజలు తెరిపించారు ఆయనకి. ఏ రోజు కూడా ఉదయం 6 గంటలకు ఆయన బయటకు వచ్చిన పాపాన పోలేదు. ఈ రోజు మన ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ గారు కూడా ఉదయం 6 గంటలకు వచ్చి పెన్షన్ కార్యక్రమం పంచడం జరిగింది. అది ప్రజానాయకుడు అంటే అలా ఉంటుంది. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే నాయకుడు, ప్రజలకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ముఖ్యంగా మన పార్టీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా ఈ విజయంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు సాధారణ మనిషిగా జనాల మధ్య ఉండి వారి మంచి చెడులు తెలుసుకుని వారికి అండగా ఉంటున్నారు. మాజీ మంత్రి కుటుంబ సభ్యులు చిలకలూరుపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భూ కబ్జాలు, దందాలు, అక్రమంగా కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రత్తిపాటి మాట్లాడుతూ అమరావతి, పోలవరం పూర్తి కావాలన్నా, పేదల కళ్లల్లో ఆనందం చూడాలన్నా తెలుగుదేశంతోనే సాధ్యం.
చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.